ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము, ఈ లోకములో ప్రతి మనిషి కూడా అన్ని విషయాల్లో వర్ధిల్లాలని కోరుకుంటూ ఉంటాడు. వ్యాపారంలో వర్ధిల్లాలని, కుటుంబ జీవితంలో వర్ధిల్లాలని, చదువుల్లో వర్ధిల్లాలని, ఉద్యోగ స్థలములో వర్ధిల్లాలని కోరుకుంటూ ఉంటారు. అయితే చాలామంది జీవితాల్లో అభివృద్ధి చూడట్లేదు. చాలామంది జీవితాల్లో అపజయాన్ని వారు చూస్తున్నారు. ప్రియులారా, దేవుని వాక్యము ఇలా సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో, ఆయన యథార్థవంతులను వర్ధిల్లింపజేయును. మీరు అనొచ్చు, నేను అన్ని విషయాల్లో యథార్థంగా బ్రతుకుతున్నాను, నా ఉద్యోగంలో యథార్థంగా ఉన్న, వ్యాపారమును యథార్థంగా చేస్తున్నాను, ఎగ్జామ్స్ యథార్థంగా రాస్తున్నాను, కానీ వర్ధిలింపు నేను చూడట్లేదంటే, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క భక్తి జీవితంలో యథార్థత ఉందా? నీ యొక్క ప్రార్థన జీవితంలో యథార్థత ఉన్నదా? దేవుని ఎదుట యథార్థంగా మనము కనబడినప్పుడు ఖచ్చితంగా ఆయన నిన్ను వర్ధిలింపజేస్తాడు. ఈరోజు వేషధారి వలె బ్రతుకుతున్నావా? నామకార్థమైన క్రైస్తవ జీవితాన్ని బ్రతుకుతున్నావా? నీవు యథార్థంగా దేవుని దృష్టిలో నీవు బ్రతకగలిగితే, నీ వ్యాపారంలో, ఉద్యోగంలో, నీ చదువుల్లో, నువ్వు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో దేవుడు వర్ధిలింపజేస్తాడు. ఒకవేళ వేషధారి వలె బ్రతికే ఆ యొక్క లక్షణం ఉంటే ఈరోజే విడిచిపెడదాం. ఆయన అంటున్నాడు, యథార్థవంతులను నేను వర్ధిలింపజేస్తాను. ఈ వాక్యం వింటున్న మీ అందరూ కూడా అన్ని విషయాల్లో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.